ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా కేసీసీ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లో ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఘనంగా బంగారు చిన్నశోభనాద్రి సత్రం కార్యవర్గ ప్రమాణ స్వీకారం. దాతల ఆశయాన్ని కొనసాగించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. కాకినాడలో మహిళా పారిశ్రామికవేత్తల ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు. ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. పిచ్చుకల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ రామచంద్రరావు పిలుపు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ పిఠాపురం రోడ్లో గల ఈద్గా మైదానంలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం 8 గంటలకు ముస్లింలు ఈద్ నమాజ్ ను నిర్వహించారు. ఈద్ ప్రార్థనలను కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ ఈద్ నమాజ్ నిర్వహించారు. ఈద్ నమాజ్ ను నిర్వహించిన ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ నురానీ జమాల్ సేఠ్ తనయుడు జుబేర్ తరపున నూరానీ కమిటీ సభ్యులు రెహమాన్ ఖాన్, లాతిఫ్ ఖాన్లు ఘనంగా సత్కరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈద్గా మైదానంకు చేరుకుని ముస్లింలను కలిసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సత్కరించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఎన్నో నియమాలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేశారని, ఎన్నో సమస్యలతో జీవనం సాగించే మానవుడు సమాజంలో ఎలా జీవించాలి, ఉన్నంతలో పేదలకు సహాయం చేయాలని ఖురాన్ ద్వారా బోధించారని, అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కోరారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కలిసి ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్, ప్రముఖ న్యాయవాదులు ఎస్కే మొయిద్దీన్, జవహర్ అలీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, అన్సారీ, ఎండి ఖాన్, నాయకులు తాజుద్దీన్ అన్సరీ, సయ్యద్ అలీ, ఆశ్రీఫ్ అలీ, ఎస్కే కాన్మూర్, కరీముల్లా భాషా, అన్జర్, మసూర్, జమీల్ పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. మళ్ళీ ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు హజ్ హౌస్కి 10 ఎకరాలు కేటాయించి ఒక గొప్ప హజ్ హౌస్ కట్టుబడుతున్నారు. అందుకే సంతోషంగా ఆనందంగా ఉందని ముస్లిం సోదరుల ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. రంజాన్ పండుగ తరఫున సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. అదే ముఖ్యంగా చూసుకున్నానంటేనండి, ఈ రోజున ముస్లిం సోదరులందరికీ నేను ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు ముస్లిం సోదరులకి ఎప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడే న్యాయం జరుగుతుందండి. ఏం జరుగుతుందండి, ఆ రోజు రంజాన్ తోఫా కూడా ఇచ్చేవారండి. గతంలో తోఫా కూడా తీయిస్తాడు. చెప్తాను, ముస్లిం సోదరులు మైనారిటీ కార్పొరేషన్ ద్వారండి పేదవాళ్ళు ఎక్కువ ఉంటే పేదవాళ్ళకి కూడా సాయం చేస్తున్నారు. ₹1,00,000 ఇస్తే 50% సబ్సిడీ, అలా ఎంతోమంది మా చేతుల మీద ఇచ్చామండి. ముస్లింలో పేదవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, ముస్లిం బయటకు రారు మహిళలు. అలాంటి వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందండి ఫ్రీగా.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేవండి. అందుకే ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారో అప్పుడే ముస్లింకి ఆర్థికంగా కానీ అన్ని విధాలా వారికి సహాయం జరుగుతుందండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది ముస్లిం పట్ల. ఈరోజు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందం ఉంది. అందరి కోరిక హజ్ హౌస్ కట్టమనే కోరిక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు ఆ కోరిక నెరవేరబోతుంది. అందుకే ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందండి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ అధికారం ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తాం. 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. వెరీ గుడ్ బ్రదర్. ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం పక్కన అభివృద్ధి చేసుకుని సంక్షేమం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తూ మరి ముఖ్యంగా ముస్లింస్కి పెద్ద న్యాయం జరగబోతుంది. ముస్లిం సోదరులు ఏదైతే కోరుకున్నా ఆ కోరికలు నెరవేరబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని ఈ 15 సంవత్సరాలు ఈ కుటుంబ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లింస్కి పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది, న్యాయం జరగబోతుందని మీ ద్వారా ఆ తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి మీ అందరికీ హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ మొట్టమొదటిగా ఈదుల్ ఫిత్ర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈద్గాహ్ మైదానంలో ఇక్కడ ప్రేయర్ చేసినాము. మరియు అందరి గురించి అల్లాహ్ దేవుడి దగ్గర ప్రార్థించినాము. మనం అందరూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ప్రేక్షకులందరూ కలిసిమెలిసి ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకున్నాము అల్లాహ్ దేవుణ్ణి. అలాగే ఈ రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలని కూడా అల్లాహ్ దేవుడి దగ్గర ప్రార్థించినాము. ఏమిటంటే అవి ఆగిపోవాలని, అందరూ మొత్తం ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ దేవుడిని ప్రార్థించినాము. మరొకసారి ఈదుల్ ఫిత్ర్ సందర్భంగా మీ అందరికీ నా తరపు నుండి, ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాటి దాతలకు ఎంతో దూరదృష్టి ఉందని, అందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మేలు కలిగేలా చర్యలు చేపట్టేవారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం శ్రీ బంగారు శినశోభనాద్రి సత్రం 102 వార్షికోత్సవం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సత్రం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అప్పట్లో ఎంతో మంది పలు రకాల ఆస్తులను దానం చేసి ఎంతో మేలు చేసేవారన్నారు. ఆ దాతల ఆశయాలను నూతన కార్యవర్గం కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఎంతో మంది ఎన్నో రకాల ఆస్తులను దానం చేశారని వారి పేర్లను వివరించారు. 63 ఎకరాల కొబ్బరి తోటను దానం చేసిన కాకినాడ మార్కెట్లో ఉండే బాటసార్లకు బాసటగా నిలిచేందుకు ఈ సాయాన్ని చేశారని సుధీర్ చెప్పారు. ఆయన ఆశయాన్ని కొనసాగించాలని సుధీర్ ఆకాంక్షించారు. అనంతరం పాలక వర్గంను కార్యనిర్వహణ అధికారి సిహెచ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా ఆట్ల సత్యనారాయణ, ధర్మకర్తలుగా మల్లాడి వీరవేణి, విసంశెట్టి వరలక్ష్మి, కండవల్లి సంతోష్ కుమార్, కప్పగంతుల సాయిరాం శర్మ, బండారు అప్పారావు, పసగడుగుల రత్నమాణిక్యం, గ్రంథి రమణమ్మ, తాడి గోపాలకృష్ణ, కుమ్మరుగుంట్ల విశాల లక్ష్మిలు, కొండబాబు, సుధీర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్, గ్రంథి బాబ్జీ, తలాటం సత్య, బంగారు మోహన్, సోనీ ఫ్లోరెన్స్, బట్టులీల, పిలారిశెట్టి రాజేశ్వరి, చెనంశెట్టి గోవిందరాజులు, బడే వెంకటకృష్ణ, గోడి సత్యవతి, గోడి వెంకట, అరిగెల శివాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా పనిచేస్తుందండి ఈ కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, చెప్పిన పని చేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దిశగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు ఇది గొప్ప గర్వకారణం. దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో రాబోతుంది. అదే కాదు, భవిష్యత్తులో ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారం చేస్తున్నారు.
దుష్ప్రచారం చేయనివే కాకుండా ఈరోజు అరాచకాలు సృష్టిస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైతే గొడవలు సృష్టించారో, ఎక్కడైతే ఈ అరాచకాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్గా రావడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. అలాంటి సృష్టించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, అవన్నీ రానియకూడదు, ఇక్కడ అరాచకాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి ఆలోచనతో ఈరోజు ఎత్తుగళ్ళు వేస్తూ పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులది కాదండి, జనసేన నాయకులదో, తెలుగుదేశం నాయకులదో, బీజేపీ నాయకులది కాదు. ఇది ప్రజలది, ప్రజలే కాపాడుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా ప్రజలు కూడా తిప్పికొట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకోవాలండి. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అందుకే ఈ రోజున ఏదైతే ఈ అనకాపల్లిలో ఈ రోజున పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ రాబోతుందో, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ప్రజల తరపున కూడా. ఇటు పక్కకు వస్తే అన్నదాన సమాజం, బంగారు చంద్రబాబు గారి సత్రం, ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి చాలా సత్రాలు, పెద్ద పెద్ద సత్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చేశారు? వీటితో పాటు ఈ దాతలు చేసినటువంటి ఒక పెద్ద కార్యక్రమాలు ఏంటంటే సంత చెరువు, బాలాజీ చెరువు, అక్కడికి వచ్చేటప్పటికి మన బోట్ క్లబ్ దగ్గర చెరువు, ఇటు వచ్చేటప్పటికి అన్నమ్మ ఘాటి చెరువు. ఎందుకు చేశారు ఈ పెద్దలో అని మీ అందరికీ నేను ఒక్క సమయంగా 2 ముక్కల్లో చెప్పబోతున్నాను. కాకినాడకు అప్పుడు ప్రయాణించడానికి రైళ్లు లేవు, రైళ్లు ఉండేవి చాలా తక్కువ, బస్సులు లేవు. అటువంటి తరుణంలో కాకినాడ మార్కెట్కి 2 బండి మీద వ్యాపారస్తులు సరుకులు తీసుకొచ్చి అమ్మేవారు. వారికి ఉండటానికి వాళ్ళు తెచ్చినటువంటి బళ్ళు, పశువులకు నీరు తాగడానికి ఈ చెరువులు ఏర్పాటు చేశారు. వారి మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ సత్రాలు ఏర్పాటు చేశారు పెద్దలని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా. సత్రాలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. భోజనాలు పెట్టడమే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్లుగా నిర్మాణం చేసి పెద్ద ఎత్తున వ్యాపారాలకు కూడా ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏవైతే ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టినట్టయితే వారు అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పి అందరికీ కూడా చెప్తున్నటువంటి ఆమె ఏదైతే ఉందో చాలా చక్కగా వారు స్పందిస్తున్నారు. ఆ విధంగా మనము అనేక విషయాలని ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మనకి కావాల్సిన విధంగా డెవలప్ చేసుకోవడానికి ఇవాళ నూతనంగా ఏర్పడుతున్నటువంటి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి చైర్మన్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి విషయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ పెద్దల దృష్టిలో పెట్టి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాల ప్రభుత్వం తరఫున కొండబాబు గారు మనకి సహకరిస్తారనేటువంటి విషయం చెప్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా ఆరాధ్య దైవం జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నరేంద్ర మోదీ గారికి, మన స్థానిక శాసనసభ్యులు, కాకినాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే శ్రీ వడమాడి కొండబాబు గారికి మరియు మా రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్, మా సిటీ అధ్యక్షుడు, మా శ్రేయోభిలాషి శ్రీ మా తోట సుధీర్ గారికి, నా సోదరి సమానులు తలాపం సత్య గారికి మరియు మాలకొండ గారికి, మా యువ గారికి, నాకు ఈ కమిటీలో సహకరించే నా తోటి సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంస్థ యొక్క ఆశయాలను నేను తప్పకుండా ఇంకా అభివృద్ధి చేసే విధంగా మా శాసనసభ్యులు వారి ఆదేశాల ప్రకారం నేను పనిచేస్తానని నేను ఈ సభా సందర్భంగా నేను చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ. కాకినాడ నగరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. కాకినాడలోని ప్రభుత్వ ఐటీ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తుల స్టాళ్లను ఆయన ప్రారంభించారు. సుమారు 150 వరకు స్టాళ్లను ఏర్పాటు చేస్తామని, వివిధ రకాల వస్తు ఉత్పత్తులను వీటిలో ఉంచామన్నారు. వివిధ జిల్లాలకు చెందిన ఉత్పత్తులను ఈ స్టాళ్లలో ఉంచినట్లు పేర్కొన్నారు. సుమారు 10 రోజుల పాటు నిర్వహించే ఈ స్టాళ్లను సందర్శించి కొనుగోలు చేసి వాటిని ప్రోత్సహించాలని జేసీ అపూర్వ భరత్ సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. కళావేదిక దగ్గర ఏర్పాటు చేసిన సాంస్కృతిక సాంప్రదాయాల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీఆర్పీ పీడీ జి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఏపీడీ జిల్లాని తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా
ఎగ్జిబిషన్ పెట్టి వీటి ద్వారా మహిళల ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఒక మహిళా వ్యాపారవేత్త అని డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో పనిచేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం ఎగ్జిబిషన్ల ద్వారా మరి మహిళా వ్యాపారవేత్తల యొక్క ప్రోడక్ట్స్ని మనం డిస్ప్లే చేసి వాటిని అమ్మకం చేయడం ద్వారా వారికి లాభాలు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 120 స్టాల్స్ ద్వారా మేము ఒక 1 crore నుంచి 1.5 crore దాకా సేల్స్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్టిమేట్స్ వేస్తూ ఉన్నాం. సో ఈ అవకాశాన్ని కాకినాడ జిల్లా ప్రజలు, కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకొని మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని మీరు కొనుగోలు చేసి మహిళల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళ వ్యాపారం చేసి వాళ్ళు మరింత ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని వాళ్ళు ఉత్పత్తులకి బ్రాండింగ్ చేసుకునే విధంగా కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రదర్శన పెట్టడం ద్వారా ఈ ప్రొడక్ట్స్ మా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్నారని ప్రజలకు తెలుస్తుంది. ఆ ద్వారా వాళ్ళ ఉత్పత్తులకు మంచి బ్రాండింగ్ ఏర్పడుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు స్వయం అనే బ్రాండింగ్ కూడా ప్రవేశపెట్టారు మహిళా దినోత్సవం రోజుని. దానిలో భాగంగా వీళ్ళు కూడా మన వాళ్ళు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి కూడా దాంట్లో సెలెక్ట్ అయ్యారు. స్వయంగా సీఎం గారితో కూడా మాట్లాడారు. అందుచేత ఇది మంచి అవకాశం. అంతేకాకుండా ఈ పట్టణ ప్రజలు కూడా మహిళలను ప్రోత్సహించి వాళ్ళు మంచి వ్యాపారం చేసుకునేలాగా ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా వారిని కోరుకుంటారు. కాకినాడ నుంచి 6 అండి, రాజమండ్రి నుంచి 4 పెట్టారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు సహకరిస్తాయని, అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ విద్యా కాలనీలోని ఎకో ప్లాంట్ నర్సరీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనావాసాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. జేఎన్టీకే పూర్వపు వీసీ కేవీజీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో 10,000 కోట్ల పక్షులున్నాయని, మానవ జనాభా కంటే 12 రెట్లు అధికంగా పక్షులున్నాయన్నారు. వాటిని కాపాడుకున్నప్పుడే ఆహ్లాదకరమైన సమాజాన్ని సృష్టించుకోగలమన్నారు. పక్షుల సంరక్షకుడు మృత్యుంజయరావు మాట్లాడుతూ పిచ్చుకల్లో 35 రకాలున్నాయని, వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రత్నం, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, చలపతిరావు, ఏపీజే వేణు, ఫణీంద్ర, సత్యమూర్తి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎకో ప్లాంట్ నర్సరీ అధినేత రామారావు ధాన్యపు కుచ్చులను అందజేశారు. స్లిమ్ అలీ, ఎందుకంటే చాలా స్లిమ్ గా ఉండేవాడు, చిన్నగా ఉండేవాడు. ఆయన 95 ఇయర్స్ సుమారు బతికినట్టున్నారు ఆయన. ఈ స్పారో ఆయన ఫేవరెట్ టాపిక్ స్పారో. ఆయన పేరు మీదే పాండిచ్చేరి యూనివర్సిటీలో సలీం అలీ స్కూల్ ఆఫ్ ఇకాలజీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అందులో మీరు బర్డ్స్ మీద, ముఖ్యంగా ఇలాంటి ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ మీద మీరు ఏదైనా డిప్లొమా కోర్స్ లాంటిది చెయ్యాలి అంటే కనుక మీరు అందులో చెయ్యొచ్చు. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇవాళ అన్నీ ఆన్లైనే. బేసిక్ ఎడ్యుకేషన్ అక్కర్లా, అంటే ఇంటర్మీడియట్ చదివేవా, డిగ్రీ చదివేవా, అవి ఎవరు అడగరు. నీకు ఇంట్రెస్ట్ ఈజ్ ది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరు చక్కగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 10,000 జాతుల పక్షులు ఉన్నాయి. ఒక్కొక్క జాతిలోనూ యావరేజ్న 1 కోటి పక్షులు ఉన్నాయి. అంటే ఎన్ని పక్షులు ఉన్నాయి? 10,000 కోట్ల పక్షులు ఉన్నాయి. మనుషులు ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక మనిషికి భగవంతుడు సృష్టించినప్పుడే ఏమనుకున్నాడంటే, బర్డ్స్ కనుక లేకపోతే మనకి కంపెనీ ఉండదు, మజా ఉండదు, సొసైటీలో సరదా ఉండదు. డైవర్సిటీ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ హర్ డైవర్సిటీ అన్నాడు కార్ల్ మార్క్స్. ఎప్పుడైతే రకరకాల పక్షులు, రకరకాల జీవరాశులు ఉంటాయో అప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా ఉండగలం. మాల్దీవ్స్ అనే కంట్రీకి వెళ్ళాను నేను. మాల్దీవ్స్లో 12 జాతుల జీవరాశులు మాత్రమే ఉంటాయి. 12 జాతులు మాత్రమే. పక్షులైతే మీకు ఒక 8 రకాల పక్షులు ఉంటాయి అంతే. 8 రకాల పక్షులు. ఇండియాలో 1200 జాతుల పక్షులు ఉన్నాయి. సో ఇండియా ఇస్ ఎ స్ట్రాంగ్ కంట్రీ అనడానికి కారణం ఇది. డైవర్సిటీ అంతలా ఉంటే ఒకదాని వేస్ట్ ఇంకో దానికి ఉపయోగపడుతుంది, దాని యొక్క మెటీరియల్ ఇంకో దానికి ఉపయోగపడుతుంది. అలా ఆ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఏదైతే పర్యావరణానికి సంబంధించి పిచ్చుకలు అంతరించిపోతున్నాయో దాని మీద ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. వైజాగ్ నుంచి రత్నం గారు క్లీన్ టీమ్ అనే
ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పూర్వం పిచ్చుకలు అనేవి ప్రతి ఇంట్లోని కూడా వచ్చి ఆహారం కోసం ఎదురు చూసేవి. మనం ఏదైతే బయట వరిపిండితో ముగ్గేసేవాళ్ళమో ఆ ముగ్గు దగ్గరికి వచ్చి పిచ్చుకలు తినడమో లేదా ఆ ముగ్గు దగ్గర చీమలు పట్టి చీమలు తినడమో జరిగేది. ఇప్పుడు అలాంటిది అయితే అంతరించిపోయింది. ఎందుకంటే సీసీ రోడ్లు రావడము, చెట్లు లేకపోవడము, సరిగ్గా ప్రకృతి అనేది ఎంత తక్కువైపోతుందంటే ఈ రోజుల్లో అంత తక్కువైతే ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో పిచ్చుకలు అనేవి అంతరించకుండా ఇంకా పిచ్చుకల్ని సంరక్షణ ఎక్కువ జరగాలి, ప్రకృతికి ప్రపంచంలో అందరికీ అందివ్వాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చాలా చక్కగా నిర్వహించారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని ప్రపంచం అంతా కూడా అంటే ఈ ఒక్కరోజే కాకుండా పర్యావరణాన్ని రక్షించుకుంటూ మనందరం కూడా ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రాము ఇలాంటి అంటే పట్టణాల్లో నగరాల్లో ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ప్రతి వీధిలోని కూడా అందరూ కూడా పిచ్చుకలకి ఇప్పుడు వచ్చేది వేసవకాలం, పిచ్చుకలనే కాదు ప్రతి జీవులకి కూడా మోగ జీవులకి వాటర్ అనేవి అలానే చెట్లు అనేవి పెంచడం జరిగితే పర్యావరణాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పరిచినటువంటి ఎకో ప్లాంట్ నర్సరీ రామారావు గారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఇక్కడ గ్రీన్ క్లైమేట్ టీమ్ వారు అలాగే రోటరీ క్లబ్ వారు కాకినాడ జిల్లాలో ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎకో ప్లాంట్ గార్డెన్ వారి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ స్పారో డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్పారోస్ అన్నది వాటి నెంబర్ గణనీయంగా తగ్గిపోతుంది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్. దానికి ఈ రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అర్బనైజేషన్ అన్నది పెద్ద కారణంగా ఉంది. వీటి వల్ల ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల పిచ్చుకలకి వాటి ఆవాసాలు లేకుండా పోతున్నాయి, అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే దీని పాపులేషన్ తగ్గుతుందో ఎకో సిస్టమ్ లో దీనికి ఉన్న రోల్ ఇది పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. దానివల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. ముఖ్యంగా పిచ్చుకలు చూసుకుంటే సీడ్ డిస్పర్సల్ లో గానీ, పాలినేషన్ లో గానీ, అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్స్ ని దాన్ని పట్టి పీడించే కీటకాలని తినటంలో గానీ దాని ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఎప్పుడైతే వీటి నెంబర్ తగ్గుతుందో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, అలాగే పర్యావరణానికి కూడా చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే ప్రతి జీవికి కూడా మనిషికి ఏ విధంగా అయితే హక్కు ఉందో ప్రతి జీవి కూడా జీవించే హక్కు ఉంటుంది. మనం అందరం కూడా అది గుర్తించాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇమీడియట్ గా మనకి స్పారో పాపులేషన్ పెరుగుతుందని మనం అనుకుంటలేదు. కాకపోతే ప్రజల్లో ఒక అవగాహన అన్నది వస్తుంది. మనం ఎకో ఫ్రెండ్లీగా మన లైఫ్ స్టైల్ ని ఎలా మార్చుకోవాలన్న అవగాహన వస్తుంది. ఇలాంటి చర్యలు లాంగ్ టర్మ్ లో చేయటం వల్ల స్పారోకే కాదు బర్డ్ పాపులేషన్ కి అలాగే ఎంటైర్ వైల్డ్ లైఫ్ కి మనుషులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటది. సో రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ఎవరైతే ఆర్గనైజర్స్ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. ముస్లింలకు ఏ ఇబ్బందులు వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పిఠాపురంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. అన్ని ప్రధాన మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ పలు మసీదులను సందర్శించి ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు మిఠాయిలు పంచి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ సందర్భంగా యావత్ పిఠాపురంలో ఉన్న ముస్లిం సోదరులకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి అల్లా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ముస్లిం సోదరులకు కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తాను. దేశంలోని అతిపెద్ద ఇండికేటర్ స్టీల్ ప్లాంట్ సోమవారం అనకాపల్లి జిల్లా బంగారాయపేట నక్కపల్లి మధ్య భూమి పూజ జరుగుతుందని, ఈ సందర్భంగా తొలి దశలో 80,000 కోట్ల పెట్టుబడి 30,000 ఉద్యోగాలు వస్తాయని తెలియజేసే కరపత్రాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. శ్రీ బంగారు చిన్నశోభనాద్రి సత్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్యక్రమం అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆర్సెలార్ మిట్టర్ డిప్సాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారని, దీని ద్వారా సుమారు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుందని ఎమ్మెల్యే వనమాడి చెప్పారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా స్పష్టం చేశారు. కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా రానున్న ఉజ్వల అవకాశాలను వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిర్మిస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కరపత్రాలను విద్యార్థులకు స్వయంగా పంపిణీ చేసిన శ్రీనివాస్ బాబా ఈ నెల 23 సోమవారం ఈ మెగా ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ చొరవకు ప్రతిస్పందన
సందర్భంగా విద్యార్థులందరూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని శ్రీనివాసబాబు చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కంప్లీట్ చేసుకుని మీరు మీ జీవితంలో స్థిరపడదామన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతారు. చదివి చివరికి వచ్చినప్పటికి మీకు ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ కానీ అనిపిస్తే జాబ్ రాక నిరాశతో చాలా ఇది జరుగుతుంది. దాన్ని గమనించిన లోకేష్ గారు పాదయాత్రలో మన రాష్ట్రానికి యువత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇస్ ద మేజర్ ప్రాబ్లం అని గ్రహించి ఆయన ఏం చేశారంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్న ఒక తీర్మానం టీడీపీ పార్టీలో తీసుకొచ్చి ఆ దిశగా గత 20 నెలలుగా ఈ గవర్నమెంట్ వచ్చి 20 months అయింది. ఈ 20 నెలల్లోని ఇది నెరవేర్చాలంటే గవర్నమెంట్ జాబ్లు అందరికీ ఇస్తాం సాధ్యం కాదు. ఇచ్చాదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఒక 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటారు తప్ప 20 లక్షలు కొత్త ఉద్యోగాలు ఇచ్చి అంత ఉండదు. అందుకని గవర్నమెంట్ జాబులు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళకి జాబ్స్ ఏమైనా ఉన్నాయా వేకెన్సీలు అంటే 0 వేకెన్సీ అన్న ఒక స్వాదంతో ప్రతి జాబ్ గవర్నమెంట్ దాంట్లో రిక్రూట్ చేయాలన్న ధ్యేయంతో నిన్న 10,060 జాబ్స్ జాబ్ క్యాలెండర్లో డేట్స్ ఇస్తూ జరిగింది. అంటే కమింగ్ 6 months లో ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ మెగా డిఎస్సి అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ ఈ విధంగా 30,000 పైన గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది అందరికీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ అచ్చంటవారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ ఆలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు పీటలపై కూర్చొని శ్రీ సీతారామ కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోర్చనల నడుమ హరీష్, అన్నపూర్ణ దంపతులు భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కంచెల రమేష్, మిండగుడిటి సత్యనారాయణ, పినిశెట్టి సురేష్ మాట్లాడుతూ ఆలయ పునఃనిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని 10,000 మందికి అన్నదానం చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో అన్నదాన ప్రాంగణం కిక్కిరేసింది. ఈ కార్యక్రమంలో గుబ్బల బుజ్జి, గుబ్బల కృష్ణ, 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా అశేష జనం వచ్చి దీనికి వాళ్ళ యొక్క భక్తిని చాటి చెప్పారు. ఈ విధంగా హిందూ సమాజం అంతా కూడా కలిసి వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా చాలామంది ఎన్నో రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు. ఎంతోమంది డొనేషన్లు బట్టి ఈ కార్యక్రమం ఇంతలాగా చేయగలిగాం. దీనికి ముఖ్యంగా కమిటీ మెంబర్లు అందరూ కూడా చేయి కలిపి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత హైలైట్ చేశారు. సో కాకినాడ ప్రజలందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాం. దీనికి ముఖ్యంగా మనకి విగ్రహాలు, పాద విగ్రహాలు ఇచ్చింది హరీష్ గారు. అదేవిధంగా చాలామంది ఇంకా ఎన్నెన్నో విగ్రహాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నుంచి వాళ్ళందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నాళ్ళ నుంచి కూడా పట్టుకుని అలాగే ఇది గోతులకు అయిపోయిందని చెప్పేసి
బాధపడుతుంటే మేము ఉన్నాం, మీరు కట్టండి అని చెప్పేసి ధైర్యం చేసి ముందుకు నడిపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. దీనికి సహకరించిన వాళ్ళు కలాటం హరీష్ గారు, కందాడ అరుణ్ గారు తదితరులంతా కూడా మాకు సాయం చేసి, గిరీశం గారు తదితరులంతా కూడా మాకు సాయం చేసి, చాలామంది పెద్దలంతా కలిసి మాకు అన్నదానానికి సాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చాలా అభినందించారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ కార్యక్రమం ఇంతలా చేయడానికి మాకు రాములు గారు ఎలకొండే అంతా కూడా రాములు గారు నచ్చినట్టుగానే చేయించుకున్నారు. ఇందులో పాప పుణ్యాలు ఏవి కూడా మాకు ఎవరికి సంబంధం లేదు. ఆయనకి నచ్చింది ఎలా జరిపించుకోవాలనుకుంటే అలాగే జరిపించుకున్నారు. జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ ఆచంటివారి రామయ్య గుడి పూర్వం ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం అని చెప్పి పెద్దలు చెప్తే ఆలోచించానండి. మా చిన్నప్పుడు ఇదే గుడి వద్ద మేము ఆటపాటలతో శ్రీరామం ఎంతో అద్భుతంగా జరుగుతునే వాళ్ళం పెద్దల సహకారంతోనూ. దాని దృష్ట్యా ఈ గుడి జీవనోధారణ అయిన కారణంగా పునర్నిర్మించాలని సంకల్పించి ఈ ప్రాంత పెద్దలు మరియు భక్తుల సూచన మేరకు ఈ గుడిని జీర్ణోధారణ జరిగిన కారణంగా కొత్త గుడి నిర్మించి శ్రీ సీతారామచంద్రమూర్తి, హనుమత్స్వామి, లక్ష్మణ స్వామి అందరినీ కూడా ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నామండి. ఈ గుడి నిర్మించడానికి మాకెంతో పెద్దలు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ గుడిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి కారకులయ్యారండి. వీరందరూ కూడా మా కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 10,000 పోస్టుల మెగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సందర్భంగా రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేయడానికి నారా లోకేష్ బాబు గారు డిసైడ్ చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి యువత అంతా కూడా నిన్న ఉగాది సంబరాలు, అదే రకంగా జాబ్ క్యాలెండర్ సంబరాలు చేసుకున్నాయని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన్ననలు లోకేష్ బాబు గారు పొందారని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ పత్రికాపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మా నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే పరిశ్రమలు, అదేవిధంగా గూగుల్ని, అదే రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా ఏఐ, అదే రకంగా క్వాంటమ్ వ్యాలీని కూడా ముందంజలోకి తీసుకొచ్చి యువతకు బంగారు భవిష్యత్తు వేసి 20 లక్షల ఉద్యోగాల దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నారా లోకేష్ బాబు గారు అడుగుజాడల్లో మేము నడుచుకుని ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా, యువతకి ఎక్కడ ఉపాధి కల్పించాలన్నా మేమందరం కూడా ముందు ఉంటున్నాం. నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇచ్చారంటే మాట తీర్చేవారు మా నారా లోకేష్ బాబు. అందువలన ఖచ్చితంగా మేము 20 లక్షల ఉద్యోగాలు కూడా యువతకి ఉపాధి రూపంలో కల్పిస్తామని చెప్పి ఈ పత్రికాపూర్వకంగా తెలియజేస్తూ మాట నిలబెట్టుకునే తండ్రికి తగ్గ తనయుడుగా మా నారా లోకేష్ బాబు గారు ముందుకు సాగుతున్నందుకు రాష్ట్ర యువత అంతా ఈరోజు హర్షధ్వానాలతోటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే అందరూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరు ఈరోజు యువత ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి యువతకి మరెన్నో ఉద్యోగాలు కల్పించేందుకు దిశగా ముందుకు సాగుతున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు చక్కగా అన్ని హామీలు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ప్రజల్ని అంత మద్దతుగా తీసుకుని వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ ఉగాది పర్వదినాన్ని మరి ఇంకా మరొక ఉగాది కూడా మరిన్ని జాబ్ క్యాలెండర్లో మరిన్ని ఉద్యోగాలతో మీ ముందుకు నారా లోకేష్ బాబు గారు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పైరసీ చిత్రాన్ని ఆన్లైన్ లో పెట్టి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా విడుదల 24 గంటలు కాక మునిపి ఒక ప్రైవేటు వెబ్సైట్ లో ఈ చిత్రం వీడియో స్ట్రీమింగ్ అవుతోందని, ఈ పైరసీ వీడియోను ఆన్లైన్ లో తొలగించడంతో పాటు పైరసీకి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం పోలీసులను కోరారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో జనసేన పార్టీ వీర మహిళ అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు, కొండేపూడి శివ, గండేపల్లి గౌతమ్, లావణ్య, మేడిశెట్టి వెంకటేశ్వరరావు, కొండేపూడి శివబాల, అంకిరెడ్డి అమృత తదితరులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రిలీజ్ అయింది. గడిచిన 24 గంటలు పూర్తిగా అవ్వకముందే ఆయన సినిమాని తీసుకొచ్చి పూర్తి HD క్వాలిటీతో మూవీ రిలీజ్ అనే వెబ్సైట్ లో పెట్టడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా జరగడం వల్ల ఒక ఏ వ్యవస్థ అయినా సరే లోపాలను సరిదిద్దుకోవాలి. ఇలా జరగడం వల్ల
సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే ఒక కష్టాన్ని మరొకరు దోచుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఒక మంచి వ్యక్తి సినిమా ప్రజలందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని మేము కోరుకుంటూ, పైరసీని ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మేము పైరసీని ఎంకరేజ్ చేయం, మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి సేవకులుగా, ఆయన అభిమానులుగా, ఆయన పార్టీలోని వ్యక్తులుగా, ఆయన క్షేమం కోరుకునే వ్యక్తులుగా అలాంటి వ్యక్తి 10 తరాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆయన సినిమా పైరసీ చేసిన వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వీరిని మరలా ఎలా జరగకుండా, అంటే మళ్ళీ జరిగిందే జరగకుండా, పైరసీ జరగకుండా అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ సినిమా కాదు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉందండి. సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బూస్టప్ జ్యూస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చెండై మేళంతో స్వాగతం పలికారు. కార్యక్రమానికి బూస్టప్ అధినేత మాదల సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి బూస్టప్ జ్యూస్ సెంటర్ ను ప్రారంభించారు. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ పూజా కార్యక్రమం నిర్వహించి క్యాష్ కౌంటర్ ను ప్రారంభించారు. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ డిపిఆర్ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించి స్విచ్ ఆన్ చేసి జ్యూస్ సెంటర్ ను ప్రారంభించారు. అదేవిధంగా వ్యాపారస్తుడు రవి స్విచ్ ఆన్ చేసి గ్రైండర్స్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సతీష్ కుమార్ శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. తొలుత సతీష్ కుమార్ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ, మంచి సెంటర్లో బూస్టప్ జ్యూస్ సెంటర్ రావడం సెంటర్కే నూతన శోభ సంతరించుకుందన్నారు. బూస్టప్ అధినేత సతీష్ కుమార్ మాట్లాడుతూ, గత 5 దశాబ్దాలుగా జెడ్పీ సెంటర్లో జ్యూస్ సెంటర్ను నిర్వహిస్తున్నామని, ఇప్పుడు బాలాజీ చెరువు సెంటర్లో తమ 2వ బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం యువత అభిరుచులకు అనుగుణంగా మిల్క్ షేక్స్, ఇంపోర్టెడ్ ఫ్రూట్ జ్యూసెస్తో పాటు డ్రై ఫ్రూట్ జ్యూసెస్ మా ప్రత్యేకత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, బచ్చు శేఖర్, అదేపల్లి గంగరాజు, దత్తాత్రేయ గురుస్వామి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. తయారు చేసి సేల్ చేయాలని అనుకోవడం ప్రజలందరూ కూడా చాలా అదృష్టం. చాలా మంచి ప్లేస్ ఇది. ఎందుకంటే పార్కింగ్ ప్రాబ్లం లేనటువంటి ఈ ప్లేస్ ఇది. వీళ్ళకి ఉన్నటువంటి పేరుకి ఖచ్చితంగా ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని బాలా త్రిపుర సుందరి అమ్మవారి దయ పూర్తిగా వీరి మీద ఉండి అన్ని మంచి రకాల డ్రింక్స్ తయారు చేసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది జిల్లాపై సెంటర్లో శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యూస్ షాపు, దాన్ని బూస్టప్ అని పేరుగా మార్చి 60 సంవత్సరాలుగా జిల్లాపై సెంటర్లో మేము జ్యూస్ షాపు మాది. ఇప్పుడు 2వ బ్రాంచ్ బాలా చెరువు సెంటర్లో పెట్టాం. అందరికీ చక్కగా న్యాచురల్గా జ్యూస్ ఇవ్వాలని ఇప్పుడు 2వ బ్రాంచ్ మొదలైంది. ఈరోజు ఓపెనింగ్. అందరూ కూడా అభివృద్ధి కావాలని కోరుకున్నాం. ఇక్కడ అన్నీ కూడా మంచి క్వాలిటీలో న్యాచురల్ జ్యూస్లు అన్నీ ఇవ్వాలని కోరుతాం. అందరూ ఆరోగ్యం బాగుండాలి కాన్సెప్ట్తో ఇంపోర్టెడ్ ఫుడ్స్తో మంచి జ్యూస్ చేస్తాం. తప్పకుండా అందరూ జ్యూస్ చేయాలని కోరుకున్నాం. ఈ ఫ్రూట్స్లో రకాలు కూడా అన్నీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అన్నీ పెట్టాం. ఆవకాడో అని, డ్రాగన్ ఫ్రూట్, ఇంపోర్టెడ్ గ్రేప్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ జ్యూస్ చేసి ఐస్ కూడా అందరూ వాడిన ఐస్ కాకుండా ఫిల్టర్ వాటర్ ఐస్ క్యూబ్స్ వాడతాం. ఈ వాటర్ వల్ల కూడా ఇబ్బంది కాకుండా అన్ని మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ప్యూర్ జ్యూసెస్, క్యారెట్ జ్యూస్ అని అన్నీ కూడా ప్యూర్ ఆరోగ్యరీత్యా కూడా చక్కగా ఇవ్వాలని, మంచి జ్యూస్ జనాలకు ఇవ్వాలని దాన ధర్మాలకు రంజాన్ పండుగ ప్రతీక అని టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సయ్యద్ అలీ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలో గల జనావళి వృద్ధుల అనాథ ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పండ్లు, స్వీట్స్ ను సయ్యద్ అలీ పంపిణీ చేశారు. రంజాన్ సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలో గల జనావళి వృద్ధుల అనాథ ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పండ్లు, స్వీట్స్ ను సయ్యద్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ అలీ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా రంజాన్ పండుగను పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడమే కాకుండా వృద్ధాశ్రమానికి తన వంతు సహాయ సహకారం అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సుల్తానా బేగం, ఖాజా మొయిద్దీన్, ఆజమా సుల్తానా, గౌస్ సందాని, షబీనా, షాకిర్ తదితరులు పాల్గొన్నారు. జనాభా రామారావుపేట
ఇది రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చి వీళ్ళందరికీ బట్టలు ఇస్తుంటాం. ఈ సంవత్సరం గత 10 సంవత్సరాలు వస్తూనే ఉన్నాం మేము. అలాగే ఈ సంవత్సరం రంజాన్ కాబట్టి వచ్చి వీళ్ళందరికీ బట్టలు ఇచ్చి ఫ్రూట్స్ అలాగే సేమియా అన్నీ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ. మాతో పాటు వీళ్ళు కూడా రంజాన్ చేసుకోవాలని చెప్పి పండుగ చేసుకోవాలని చెప్పి అందరూ వచ్చి వాళ్ళందరికీ బట్టలు ఇవ్వడం జరిగింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నగర ప్రజలకు సేమియాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జమాతే ఇస్లామీ హింద్ కాకినాడ శాఖ తరపున కల్పన సెంటర్లో మంచిని పెంచు తీపిని పంచు చెడును తుంచు నినాదంతో ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పాయసం పంచారు. చాలా సంతోషంగా పాయసం తీసుకున్న వారు మనమందరం సోదరులమే అని చాటి చెప్పారు. మానవులంతా ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే, దైవభీతితో జీవితం గడపాలని, ప్రపంచంలో చేసుకున్న కర్మలకు తీర్పు దినాన జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని జమాతే ఇస్లాం హింద్ కాకినాడ అధ్యక్షుడు రహమతుల్లా షరీఫ్ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు ఖాజా, వహీద్, సాదర్, సాబీర్, షమీం, ఎస్ఐఓ సభ్యులు అస్లాం, హబీబ్, సోహెల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. జమాతే ఇస్లామీ కాకినాడ యొక్క ముఖ్య ఉద్దేశం మానవులందరూ ఒక్కడే, మనందరి దేవుడు ఒక్కడే నినాదంతో ఈరోజు జమాతే ఇస్లామీ కాకినాడ ఈరోజు అందరికీ తీపి పంచడం మొదలుపెట్టింది. రంజాన్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. సోదరులు అందరూ వచ్చి మాతో పాటు మీరు కూడా సమానంగా ఈ తీపిని పంచిపెట్టండి. మా యొక్క నినాదం ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే, మనందరూ సమానమే. థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర రంజాన్ ఉపవాసాలు పూర్తి చేసుకుని నేడు ముస్లిం సోదరులు అంతా ఈద్ గ్లో ఆఖ్యంగా ప్రార్థనలు జరుపుకొని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అల్లాకు దువా చేశామని నగర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఎండి అస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అస్కర్ నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాజహాన్, హసన్, షాకిర్, తన్వీర్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ వేరు ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈద్ పండగ. నగర ప్రజలకి అందరికీ అస్గర్ నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, నా స్నేహితుల తరఫున అందరికీ నగర ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఆనంద్ భారతి మైదానంలో అలీజీస్ ఆధ్వర్యంలో పండగ జరిగింది. నమాజ్ చేయడం జరిగింది. దాదాపు 2,000 మంది హాజరయ్యారు. అదేవిధంగా మళ్ళీ 8 గంటలకి జేఎన్టీ మైదానంలో, ఈద్గా మైదానంలో ముస్లిమ్స్ అందరూ కలిసి మంచి వాతావరణంలో పండగ మాహోల్లో పండగ చేసుకున్నారు. ఈద్ నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ ఒకరినొకరిని కలుసుకోవడం, సాంప్రదాయాల ప్రకారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అందరి నగర ప్రజలకి మా తరఫున, మా అసోసియేషన్ ముస్లిం అసోసియేషన్ తరఫున అందరికీ మరీ నగర ప్రజలు అందరూ సుఖశాంతిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, పార్టీలకి అతీతంగా, కులంకి అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలండి. ఆ దేవుడిని ప్రార్థన చేయడం జరిగింది. అస్సలాము అలైకుం. కాకినాడ జగన్నాథపురంలో 24వ డివిజన్ అన్నమఘాటి సెంటర్ లో మహబూబ్ సుభాని కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని బాటసార్లకు స్వీట్ సేమియాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు షేక్ కాసిం మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసాల నెల మాత్రమే కాదని శాంతి, సహనం, దానం, భక్తి తదితర అంశాలను పెంపొందించే పవిత్ర మాసమని అన్నారు. డివిజన్ టీడీపీ నాయకులు పెదపూడి కుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తూ పేదవారికి సహాయం చేయడం రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, అందులో భాగంగా రంజాన్ పండుగను కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మహబూబ్ సుభాని కమిటీ ఆధ్వర్యంలో బాటసార్లకు, ప్రయాణికులకు సేమియాలను అందించడం జరుగుతుందని, వారికి అల్లా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, పెద్దలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ముందుగా కాకినాడ ప్రజలకు, మన 24వ వార్డు ప్రజలకు, మన ప్రియతమ నాయకులు మైనార్టీ ఎమ్మెల్యే అయిన మన కొండబాబు గారికి రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ సందర్భంగా మన 24వ వార్డు మైనార్టీ సోదరులందరూ కలిసి సేమియా పంచడం కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం ఘాటీ సెంటర్, అన్నమ్మ ఘాటీ సెంటర్లో జరగడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు వనమాడి కొండబాబు గారు చాలా సహకారం. మనం ఈ ఘాటీ సెంటర్లో, ఈ జగన్నాథపురం 24వ వార్డు ఘాటీ సెంటర్లో గల ఏ కార్యక్రమం జరిగినా ముందుగా నేను ఉన్నాను అంటూ మన ఎమ్మెల్యే గారు ప్రతి కార్యక్రమానికి మాకు సపోర్ట్ ఇస్తూ వచ్చారు. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మన ఏ హిందూ సోదరులు ఏ కార్యక్రమం జరిగినా మనం ముస్లిమ్స్ అందరూ కలిసి దానిలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మనం ముస్లిం సోదరులందరూ ఏ కార్యక్రమం చేసినా హిందూ సోదరులందరూ పాల్పంచడం జరుగుతుంది. మన ఈ 24వ వార్డులో ఐక్యత, అన్ని కులాలు, మతాలు అన్ని కలిసి ఐకమత్యంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి బతుకుతుంటాం. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అందరికీ ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల రోజులు కూడా చాలా కఠినంగా ఉపవాసాలు ఉంటూ
వాళ్ళందరూ కాదు ప్రజలందరూ కూడా బాగుండాలని ప్రతి ముస్లిం సోదరులు కూడా ప్రార్థనలు చేస్తారు. అందరితోటి వాళ్ళ కోరికలు కోరుకోవడం కాదు, కానీ ప్రజలందరూ కూడా బాగుండాలి, మనల్ని నడిపించే నాయకుడు బాగుండాలి, అలాగే మా వార్డు ప్రజలందరూ బాగుండాలి, కాకినాడ సిటీలో అందరూ కూడా బాగుండాలని కోరుకుని అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ ఇది. నిజంగా మాకు చాలా సంతోషం. ఇందాకే మేము ఘాటీ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఘాటీ సెంటర్లో మన కాసిం గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అలాగే అందరూ కుర్రోళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కలిసి చక్కగా ప్రతి సంవత్సరం అక్కడ సేమియా అవి పంచి ఒక ఘనతని చాటడం, అందరినీ కూడా మేమంతా కూడా సమానము, మేమందరం కూడా ఐక్యతగా ఉంటామని తెలపడానికి చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా అనిపించింది. మరి ఒక్కసారి మన కాకినాడ ప్రజలకే కాదు, అలాగే సిటీ మొత్తం ఉన్న వాళ్ళందరికీ, మన ముస్లిం సోదరులు ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యాలు తెలియజేసుకుంటూ మన ఈ 24వ వార్డు తరపున మరి ఒక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దోమేటి వెంకటరెడ్డి జయంతి సంఘ సంస్కర్త విద్యాదాత స్వర్గీయ దోమేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు కాకినాడలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదుల రవి అధ్యక్షతన నాయకులు దోమేటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొమ్మేటి స్ఫూర్తితో ఐక్యతతో అంతా కలిసిమెలిసి ముందుకు వెళ్లాలని, సంఘం ప్రతిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే స్తోమత లేక విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు పాఠశాల వద్దే భోజనం ఏర్పాట్లు చేసి విద్యను అందించిన విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. దొమ్మేటి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సుభాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరడం జరిగిందని తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెంకె రాజు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనసూరి సతీష్, కొండా వినాయక్, పెంకె వెంకటలక్ష్మి, వాసంశెట్టి త్రిమూర్తులు, ధారా శ్రావణి, పెంకె శివప్రసాద్, మాజీ కార్పొరేటర్ బొక్క బుజ్జి, విత్తనాల రమణ, వాసంశెట్టి వెంకటేష్, దొడ్డి అప్పలరాజు, పెంకె గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపల్లి నామకరణం చేసినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి మరి ఈ సోమవారం జరపడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఈ కులానికి ఈ పేరు పెట్టినటువంటి మహానాయకుడు మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు. మా కులంలో ఇలాగ ఎంత ముఖ్యలో అదేవిధంగా ఇతర కులాలు కూడా మా బీసీ కులాలకి నామకరణం చేసినటువంటి నాయకులు వీళ్ళు స్మరించుకుంటూ మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు 173 జయంతిని మరి ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది. సోమవారం బీసీ సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా దొమ్మేటి వెంకటరెడ్డి గారి పుట్టినరోజుకు ప్రతి నాయకులు కూడా వచ్చి మా ఆహ్వానం మేరకు ఈ పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తామని కోరుతున్నాం. ఈ జయంతిని, ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని గీత కార్మికుల కులాలకే కాకుండా అందరి బీసీలు కూడా ఈయన ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు. ఈ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ దినంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ దినంగా ప్రకటించి సెలవు ప్రకటించి మా అందరూ కూడా మా మనోభావాలు గుర్తించి మా దొమ్మేటి వెంకటరెడ్డి గారికి మా కులానికి సముచితమైన స్థానం కల్పిస్తారని ఈ మీడియా ముఖంగా తెలియదు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాసంశెట్టి సుభాష్ గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రులు మరియు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కోరడం జరిగింది. మా బీసీ నాయకుల తరఫు నుంచి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పివిఎన్ మాధవ్ గారిని వీళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. ఎలాగైనా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులైనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు, అలాగే మల్లాడి సత్యనారాయణ నాయకుడు గారు, అలాగే చాకల హీరయ్య గారు, ఇలాంటి వారు ఎంతోమంది బలహీన వర్గాలకి ఎన్నో సేవలు అందించారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పటికి కూడా మన చార్టీస్ దగ్గర నాయకర్ గారు ఎన్నో కాలేజీలో ఎంతోమంది చదువుతున్నారు. అమలాపురంలో జరుగుతున్న స్కూల్లో ఎంతోమంది దొమ్మేటి వెంకటరెడ్డి గారి స్కూల్లో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇలా ఎన్నో సేవలు చేసిన వారిని వారి జయంతులను అధికారికంగా గుర్తించి వారికి ప్రతి భావితరాలకి వారి కోసం వారు చేసిన సేవలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ 173వ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి అన్నదానం చేయడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం. 23వ తారీఖు 11 గంటలకల్లా టూటూన్ దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గుడి వద్ద మరి ఒక 50 మందికి అన్నదానం చేయడానికి అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. ముఖ్యంగా మరి ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పేసి మరి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
ప్రభుత్వం వెంటనే స్పందించి మరి బీసీల ఆరాధ్య దైవమైనటువంటి దొమ్మిడి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇతర నాయకులు కూడా మరి సత్యరంగ నాయకుడు ఏంటంటే మన చాకిల ఐలయ్య ఇలాంటి వాళ్ళందరూ జయంతులు కూడా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ 73వ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం రవి గారు ఆదరణలో వెంకటరాజు గారి ఆదరణలో ఇక్కడ సమావేశం జరిగిందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా పెద్దల్ని స్మరించుకుని వాళ్ళు చేసిన కృషిని మనం జ్ఞాపకం చేసుకుని పెద్దలు గౌరవించుకుంటూ మరి పెద్దలు కోరినట్టు జాతీయ దినముగా ప్రకటించి ఆ రోజు మొత్తం అంతా సెలవు దినంగా ప్రకటించాలని దుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని మరి ఘనంగా జరుపుకోవడానికి మా కులంలో ఆయనకి మేమందరం కూడా ఎప్పుడూ కూడా జయంతి కార్యక్రమాలు ఎంతగానో ఘనంగా జరుపుతాం. మరి రేపు సోమవారం నాడు జరగబోయే జయంతికి సందర్భంగా మరి రవి గారి ఆదరణంలో రాజుగారి ఆదరణంలో 2 టౌన్ దగ్గర సాయిబాబా గుడి దగ్గర మరి అన్నదానం జరపబడుతుంది కనుక అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రేపు సోమవారం నాడు సెట్టుబడి దైవం తీర్థేశ్వరుడు దొమ్మిడి జయంతి సందర్భంగా ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ రాష్ట్రమంతా కూడా సంఘులందరూ కలిసి ఆయన జయంతిని ఘనంగా జరిపించాలని, అందులో భాగంగా ఈరోజు కాకినాడలో కూడా ఘనంగా జరపాలని ఈరోజు మా పెద్దలు అన్నల రవి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందండి. మరి ముఖ్యంగా బడుగు బహుజన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి దొమ్మిడి వెంకటరెడ్డి గారి జయంతిని గవర్నమెంట్ అధికారికంగా చేయాలని మా మంత్రివర్యులు సుభాష్ గారు ఆల్రెడీ అనుమతి ఇవ్వడం జరిగిందండి. మరి ఈ స్లోగన్ని అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రం అంతటా ప్రతి జిల్లాలో కూడా ఎటువంటి సంఘీయులు గేతుల సంఘీయులు అందరూ కూడా పిలుపునివ్వాలని స్లోగన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి రేపు జయంతిని కూడా అందరూ కూడా ఘనంగా గ్రాండ్గా జరిపించి మనం ఎక్కించాలని కోరుతున్నాము. యువత అవకాశాలను అందిపుచ్చుకొని వారికి స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సుజాత టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ అధినేత ధనకుమార్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి శ్రీ సుజాత టూర్స్ అండ్ ట్రావెల్స్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును ధనకుమార్ సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు భద్రరావు, ట్రావెల్స్ డ్రైవర్స్ శివ, రాజు, శివ, ధనకుమార్, కుమారుడు యశ్వంత్, కుమార్తె సుజాత తదితరులు పాల్గొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ప్రముఖ వేద పండితులు ఆకెళ్ల మురళీకృష్ణ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆకెళ్ల మురళీకృష్ణ శర్మను ఘనంగా సత్కరించారు. 16వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు దాకా అధిక జ్యేష్ఠం ఏర్పడుతోంది. అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాదులు ఏవి కూడా చేయరు. దాన్ని మలమాసము అంటారు. ఈ మలమాసంలో మనం వివాహాది ప్రక్రియలు ఏవి కూడా చేయకూడదు. అలాగే ఈ మామూలుగా ప్రతి ఏడాది 365 రోజులైతే ఈసారి ఈ మలమాసంతో మనకి 384 రోజులు అంటే 13 మాసాలు. అంటే కొన్ని వేదంలో కూడా త్రయోదశ మాస సంవత్సర అంటే ద్వాదశ మాసమే కాదు, ఇంకొక మాసం కూడా ఉంది. ఆ మాసం పేరే ఇది. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కెల్లా విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. ముందుగా చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపించి అనంతరం చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పార్టీల పేరుతో డబ్బును వృధా చేయకుండా ఇలాంటి చిన్నారులకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో సమాజానికి సేవలు అందిస్తూ ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కెల్లా విశ్వనాథ్ సేవలు అభినందనీయమని లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. మున్ముందు కూడా ఎంతో మందికి సేవలు అందిస్తూ మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ తన పుట్టినరోజుని ఇలాంటి చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెల్లా ఉమామహేశ్వరరావు, ఉమాదేవి, వేణుమాధవి, హేమలత, రేవతి, మహేష్, విజయ్, ఈశ్వర్, మణి, నూకరాజు, శ్రీదేవి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఘనంగా బంగారు చిన్నశోభనాద్రి సత్రం కార్యవర్గ ప్రమాణ స్వీకారం, దాతల ఆశయాన్ని కొనసాగించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. కాకినాడలో మహిళా పారిశ్రామికవేత్తల ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు, ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. పిచ్చుకల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ రామచంద్రరావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.